నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా. మా జిల్లాలో ఖరీఫ్ సీజను ప్రారంభం అవుతుంది. మామూలుగా ఈ ప్రారంభం కాబోయే సందర్భంలో రైతులు నారుమల్లు పోసుకోవడానికి సంతోషంగా వర్షాలు పడ్డాయని ప్రారంభించబోయే టైంలోనే ఆదిలోనే అభిషేకం అన్నట్టుగా యూరియా కొరత పెద్ద ఎత్తున ఏర్పడింది. మొన్న సమావేశం పెట్టి సోమేశ్వర్లో నీళ్లు దండిగా ఉన్నాయి, కన్లేరులో నీళ్లు దండిగా ఉన్నాయి. ఇక్కడ ఒక 5 లక్షలకు, అక్కడ 2,30,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, రైతులు సంతోషంగా పైర్లు పెట్టుకోమని చెప్పినారు. ఒక పక్క కాలువలు రిపేర్లు చేయకుండా ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి, ఒక పక్క యూరియా సరిగా లేకుండా ఉంది. అయితే ఇదంతా ఒక పక్క ఉంటే ఈరోజు ప్రభుత్వం చెప్పేది 1 ఎకరాకు 3 కట్టలే ఇస్తాము వాడుకోండి. ఆ 3 కట్టల్లో కూడా మీరు కానీ 1 కట్ట తగ్గించుకుంటే బోనస్గా కట్టకు 800 రూపాయలు ఇస్తామని మన ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. ఇక్కడ రైతాంగం 1 ఎకరాకు 4 కట్టల నుంచి 5 కట్టల వరకు యూరియా వాడుకోవడానికి అలవాటు పడ్డారు. కానీ అట్లా కాకుండా 3 కట్టలే వాడమంటే అది చాలా ఇబ్బందితో కూడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కాకుండా నానో యూరియా వాడమని చెప్తున్నారు. నానో యూరియా వాడిన పంజాబ్లో ఫలితాలు సరిగా లేవని, ఒక 20% పైన దిగుబడి తక్కువగా ఉందని, పంటలో కూడా నాణ్యత తక్కువ ఉందని అక్కడ శాస్త్రపూర్వకంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ప్రయోగం ప్రకటించారు. అందువల్ల ఇక్కడ మేము రైతు సంఘం తరపు నుంచి కోరేది ఏంటంటే రైతాంగానికి అవసరమైన యూరియా ప్రభుత్వం సప్లై చేయాలి, ఎంత అవసరమైతే అంత చేయాలి. అందువల్ల ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం కాకుండా, అంటే ఇప్పుడు కొంత భూములు రైతులు పైర్లు పెట్టుకునేటప్పుడు వాళ్ళకు పాస్ పుస్తకాలు లేకుండా అనధికారికంగా కొంత పెట్టుకుంటున్నారు, కొంత చెరువు లోతట్టు ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు, కొంత రికార్డు కాని పొలాలు పెట్టుకుంటారు. వీటన్నిటికీ కూడా సాగు చేస్తుంది. కాబట్టి రైతు సాగు చేసే మొత్తానికి భూమికి ప్రభుత్వం యూరియా సప్లై చేయాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో యూరియా ఇస్తామంటున్నారు. అటు కాకుండా అది సన్నకారు రైతులకి 1 ఎకరాకు 1 కట్ట లెక్కన 3 సార్లు 3 కట్టలు ఇస్తాడు. అట్లా కాకుండా అక్కడ ప్రభుత్వం ఉండే సంస్థలుగా ఉండే సొసైటీలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఆ రైతుకు దగ్గరికి తీసుకొచ్చి ఆ రైతు అడిగిన మేరకు ఒకేసారి ఇచ్చేదని కూడా ఏర్పాటు చేయాలని మనం తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు తగ్గించుకున్న దాంట్లో భాగంగానే వ్యవసాయ రంగానికి 80,000 కోట్లు సబ్సిడీ తగ్గించుకున్నాం. దాంట్లో ఈ ఎరువుల సబ్సిడీ కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి కూడా చాలా తగ్గించారు. ఇతర దేశాల నుంచి చైనా, రష్యా, ఒమెన్ దేశాల నుంచి కొన్ని వేల టన్నులు, వేల కోట్ల రూపాయలు విలువ కలిగిన యూరియాను అక్కడి నుంచి బయట నుంచి తెప్పించుకుంటున్నారు. అటు కాకుండా ప్రభుత్వం ఇక్కడ గతంలో తయారు చేస్తున్న సంస్థ నుంచి తయారు చేయాలని, రైతాంగానికి అవసరమైన మేరకు యూరియా అందించి ఆదుకోవాలనే రకంలో మేము రైతు సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పూడిపతి జనార్దన్, నేను ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే యూరియా కొరత అనేది రేపు 15వ తేదీ పైర్లకి నీళ్ళు ఇస్తామని చెప్పి అధికారులు ప్రకటించారు. కానీ అది మంచిగానే ఉంది. పోతే యూరియా లేక ఈరోజు మొన్న ఎడగారికే యూరియా లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కొద్ది పొలం వేశారు. ఈ సంవత్సరం నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా పైర్లు వేస్తారు. దీనికి అవసరంగా ఈ యొక్క చలికాలం ఎక్కువ యూరియా వేస్తేనే పైరు పెరగద్ది, యూరియా వేయకుంటే పైరు పెరగదు. అదేమంటే అధికారుల్ని గ్రామాలకు పంపించి నాయకులు ఎట్టి పని 3 కట్టలకి సర్దుబాటు చేసేటట్టు యూరియా 3 కట్టలు సరిపోద్ది, మీరు అదనంగా యూరియా వేస్తున్నారు, వేయొద్దని అంటున్నారు. ఆ విధంగా భూమిని అలవాటు చేస్తుంటారు. 4 నుంచి 5 కట్టల దాకా ఏదో రైతులు వాళ్ళకి అవగాహన కల్పించడానికి అధికారులు గ్రామాలకు వెళ్ళి అదేమంటే నానో యూరియా కొట్టమంటున్నారు. నానో యూరియాని కూడా ఒక మండలంలో ఒక 2 గ్రామాలు తీసుకొని ఒక 2 ఎకరాలు రైతులను ఒప్పించి 2 ఎకరాలు నానో యూరియా కొట్టించి, నానో యూరియా ద్వారా పంట ఎక్కువ వచ్చిందని చెప్పి రైతులు తీసుకెళ్ళి చూపించి వాళ్ళ చైతన్యపరిచి తర్వాత క్రమేణా అలవాటు చేయాలి. కానీ ఒక్కసారిగా వీళ్ళు 25% సెంట్రల్లో ఒప్పందం చేసుకొని యూరియా మేము మా రాష్ట్రానికి 25% తగ్గించుకుంటున్నాను ఒప్పందం చేసుకొని వచ్చి ఈ యొక్క కాకమ్మ కథలు చెప్తా గ్రామాల్లో తిరిగి అధికారులు చెప్పిస్తూ ఉంటారు. అదేమంటే కొంతమంది రాజకీయ నాయకులు మీకు ఇదంతా పక్కన రైతు సంఘాలు లోలేళ్ళ మాటలు నమ్మొద్దు, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు, మీకు ఎంత ఈరే కావాలని ఇస్తూ ఉంటున్నారు. ఈయన ఎక్కడన్నా మరి ఏమన్నా స్టాక్ పెట్టుకోవడమో మాకు తెలియదు, నాయకులు తెచ్చిస్తారో మాకైతే చూద్దాం ఆచరణలో. మొన్నే అర్థమైపోయింది రైతులకి సాలక. ఇప్పుడు ఏంటంటే ఈరే దొరకదని 400-450 బ్లాకుల్లో కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. 3 కట్టలే కదా గవర్నమెంట్ ఇచ్చేది, మనం ఎట్లా భయపోతే దొరకదనేది అదనంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఈరియా కోసం అయితే గోళికలు కొట్టి ఈరియా ఇస్తాం.
లేదంటే దుక్కిపిండి కొట్టి యూరియా వేస్తాం అనేది అంగళంలో డిమాండ్. ఇవన్నీ కూడా ప్రభుత్వం సక్రమంగా అమలు పరచాలని, రైతుల్ని పైరేసుకున్న తర్వాత ఇబ్బంది పెట్టి రైతుల్ని, ఇప్పటికే రైతులకు ఆల్రెడీ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఓట్లు రేట్లు లేక దిగుబడి తగ్గి, దాంట్లో యూరియా కూడా లేకుండా ఉంటే యూరియా లేకుంటే రైతులు ఇబ్బంది పడతారు. దానికోసం ముందు జాగ్రత్తగా మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ కూడా అధికారులు ముందుకొచ్చి సాగినంత యూరియా ఎట్లా ఇస్తారో ప్రెస్ మీట్ పెట్టి మీరు అపోహలు పడొద్దు, మేము ఇస్తాం. అధికారులుగా కూడా ఒక ప్రకటన చేయాలి. జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఏడీ కానీ, అగ్రికల్చర్ సైడ్ నుంచి చెప్తే ఒక నమ్మకం ఉండదు రైతులకి. అట్టేం లేకుండా యూరియా మేము ఇచ్చేది 3 కట్టలు అని చెప్పి ప్రకటన చేస్తుంటాం. ఒక పక్క మళ్ళీ సాగినంత యూరియా ఇస్తాం, రాజకీయ నాయకులతో చెప్పిస్తుంది. ఇదంతా మేము నమ్మలేని పరిస్థితి. అందుకని దీని మీద మేము యూరియా మీద అందరూ సరిపోయినంత యూరియాలని మేము డిమాండ్ చేస్తాం. నా పేరు కృష్ణప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సహాయ కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు జిల్లాలో గత పంటలు పూర్తిగా ముందా తుఫాన్ దెబ్బకు ఎక్కువ భాగం దెబ్బతినకపోయినా మెట్ట ప్రాంతాలైనటువంటి ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు ఈ ప్రాంతాలలో 1000 ఎకరాలు పైగా వరి పూర్తిగా నీట మునిగిపోయింది. వ్యవసాయ పరిశోధనా కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు కూడా వచ్చి ఉప్పు కలిపిన నీళ్ళని చల్లాలని చెప్పని రైతులకు సలహా ఇచ్చారు. పండిన పంట నీళ్ళలో మునిగిపోయిన తర్వాత ఉప్పు నీళ్లు స్ప్రే చేస్తే ఆ పంట పనికొస్తుంది అనుకోవడం భ్రమ. ఇది ఇట్లా ఉండగా ఈ తుఫానుకు 33% పైరు కానీ దెబ్బతింటే ఎకరాకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఒక ఎకరాకి 35,000 రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. 60,000 రూపాయల వరకు 3 పుట్ల ధాన్యానికి డబ్బులు వస్తే 10,000 రూపాయల సహాయం ఏ రకంగా చేతికొచ్చిన పంట దక్కకుండా పోతే అది ఎట్లా ఆదుకుంటుందో అర్థం కాని స్థితిలో రైతాంగం ఉంది. అలాగే అరటి చెట్లు సుమారు 10 నెలల కాలం పాటు పోషించి కాయలు కోసుకునే సమయంలో ఈ తుఫాన్ దెబ్బకి ఇందుకూరుపేట, అలగానిపాడు ఈ పక్క ప్రాంతాల్లో, మాది మెట్ట ప్రాంతంలో అయినా కూడా కొంతమంది రైతులు అరటి వేసుకొని పూర్తిగా దెబ్బతిని రైతు సంఘం తరఫున ఆ తోటను పరిశీలిస్తే అసలు తోటను మేమే చూడలేకపోయాం. మొత్తం సుమారు 4 ఎకరాల 20 సెంట్ల భూమిలో 6,000 మొక్కలు నాటుంటే ఏ ఒక్క గెల కూడా ఈరోజు పనికి రాకుండా పోయింది. హార్టికల్చర్ అధికారులను సంప్రదిస్తే అరటి తోటలు దెబ్బతింటే నష్టపరిహారం ఇచ్చే వీలు లేదన్నారు. పలానా పంట పలానా ఇది కాకుండా సంవత్సరం రోజుల పాటు ఆ కుటుంబం శ్రమకూర్చి పండించిన పంట చేతికెత్తేటప్పుడు దక్కకపోతే అధికారులు సానుభూతిగానైనా సరే వాళ్ళు దెబ్బతిన్న 10-15 లక్షల రూపాయల్లో సగభాగమైనా ఇస్తే ఆ రైతు ఆదుకున్నట్టు ఉంటుంది, వ్యవసాయం పట్ల భరోసా ఇచ్చినట్లు కూడా ప్రభుత్వం అనుకుంటుంది. అట్లనే ఈ మధ్యకాలంలో ఒక యువ రైతు టమోటా పండించాడు. ఆ టమోటా గిట్టుబాటు ధర లేక, కుటుంబాన్ని పోషించలేక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మన దృష్టిలో ఉన్న విషయం. మన దృష్టికి రానటువంటి అనేక అంశాలు రైతాంగం దెబ్బతినిపోయి భరోసా లేక భవిష్యత్తులో వ్యవసాయం చేసేందుకునే సిద్ధపడకుండా పోయే పరిస్థితులు రాకముందునే ప్రభుత్వం రైతుల పట్ల సానుభూతితో, ఓదార్పుతో వాళ్ళకు కావాల్సిన వస్తువులు, సౌకర్యాలు ఎంతో కొంతైనా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.